హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్బి ట్రేడ్స్. ఫ్రెండ్స్, చాలా మంది ఈ వీడియో కోసం వెయిట్ చేస్తున్నారు. బికాస్ నేను ప్రీవియస్ అనాలిసిస్ వీడియోలో ఎప్పుడు జనవరి 1st కి నేను అనాలిసిస్ వీడియో అప్లోడ్ చేశాను. 25,000 నుంచి ట్రేడ్ చేస్తే మనం ఎంత ఇన్కమ్ అనేది జనరేట్ చేయొచ్చు, దాని ప్రూఫ్, చేసిన ట్రేడ్స్, చేసిన ట్రేడ్ క్వాంటిటీ, సెన్సెక్స్ లో ట్రేడ్ చేశాను, బ్యాంక్ నిఫ్టీ లో అంత లో క్యాపిటల్ తో బ్యాంక్ నిఫ్టీ లో ఎండ్ ఆఫ్ ది వీక్ ఎక్స్పైరీ ఉంది అంటే ఆ వీక్ లో ట్రేడ్ చేసి ఎలా ప్రాఫిట్ బుకింగ్ చేశాను, ప్రతి ఒక్కటి జనవరి 1st కి వీడియోని అప్లోడ్ చేశాను. జనవరి 1st వీడియో ఎండ్ అయ్యేటప్పుడు నేను ఏం చెప్పాను, ఏప్రిల్, మే ఆర్ జూన్ ఈ 3 నెలల్లో నాకు ఎప్పుడు టైం దొరికినా నేను 40,000 తో ట్రేడ్ అనేది స్టార్ట్ చేస్తాను. అండ్ 40,000 తో కూడా మనం ఎంత ప్రాఫిట్ చెయ్యొచ్చు అది కూడా విత్ ట్రేడ్స్ విత్ ప్రూఫ్ చూపిస్తాను అని మీకు చెప్పాను. అండ్ చాలా మంది మార్కెట్ లో లాస్ చేసి, ట్రేడ్ లో లాస్ చేసి ఎడ్యుకేషన్ ఇస్తున్నారు. నేను ట్రేడ్ చేసి ప్రాఫిట్ చేసి మీ అందరికి చూపించి ఎడ్యుకేషన్ ఇస్తున్నాను. సో బోత్ ఆర్ డిఫరెంట్. సో మీరు చూడండి, మీకే అర్థమవుతుంది. అండ్ నేను ప్రతి ఒక్క ట్రేడ్ అనాలిసిస్, ఆర్డర్ బ్లాక్స్, ట్రెండ్ లైన్స్, ఎఫ్ఈజీస్ ఇవన్నీ దీని మీదనే చేసినవి, దీని మీదనే ప్రాఫిట్ బుక్ కూడా చేశానండి. అండ్ నా దగ్గర పీడిఎఫ్స్ ఉన్నాయి అండి. పీడిఎఫ్స్ ఇట్స్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి. పీడిఎఫ్స్ ఓకేనా. ఈ పీడిఎఫ్స్ అనేవి మీకు నేను ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఎందుకు ఇస్తున్నాను అంటే, మన ప్లేలిస్ట్ లో ఇదైతే జనవరి 1st ఈ వీడియో కూడా చూడండి, ఇవాటి వీడియో కూడా కంప్లీట్ చూడండి. మన ప్లేలిస్ట్ లో సీజన్ 1, సీజన్ 2, సీజన్ 3, 4, 5, 6, 7 వరకు కంప్లీట్ సీజన్స్ ఉన్నాయి. మీరు ప్రతి ఒక్క సీజన్ స్టార్టింగ్ నుంచి చూడాలి. అలా స్టార్టింగ్ నుంచి చూస్తేనే మీకు ప్రాపర్ గా అర్థమవుతుంది అండి. ఓకేనా. అండ్ పీడిఎఫ్స్ అనేవి ఐ థింక్ షో అవ్వట్లేదు. అండ్ పీడిఎఫ్ వచ్చేసి అయితే ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి. హాయ్ అన్న పీడిఎఫ్ అని కామెంట్ పెట్టండి, లేకపోతే వాట్సాప్ లో హాయ్ అన్న పీడిఎఫ్ అని మెసేజ్ పెట్టినా నేను మీకు పీడిఎఫ్ అనేవి ఇచ్చేస్తాను. అండ్ ఆ పీడిఎఫ్ కి తగ్గ లెర్నింగ్ అనేది మన యూట్యూబ్ ఛానల్ ప్లేలిస్ట్ లో ఉందండి. ఓకేనా. ప్రీవియస్ టైం మనము 25,000 క్యాపిటల్ పెట్టుకున్నాము. 25,000 క్యాపిటల్ పెట్టుకొని మనం ప్రాఫిట్ చేసినది 21,000 చేంజ్. 21,000 చేంజ్. ఇప్పుడు నేను యూజ్ చేసిన క్యాపిటల్ వచ్చేసి 40,000. ఇది ఆల్రెడీ నేను ఫస్ట్ అనాలిసిస్ వీడియోలో కూడా చెప్పాను, ప్రీవియస్ అనాలిసిస్ వీడియోలో కూడా చెప్పాను. నేను నెక్స్ట్ టైం 40,000 తో స్టార్ట్ చేస్తాను. మళ్ళీ ఇంకో 1 మంత్ చూసి, నాకు కూడా చాలా వర్క్స్ ఉంటాయండి. నేను ఓన్ ట్రేడింగ్ కూడా చేసుకోవాలి. అండ్ నేను ఓన్ గా నా కంప్లీట్ పోర్ట్ఫోలియో అనేది డిఫరెంట్, అది చూపించలేను. అది చూపిస్తే ఏమవుతుంది అంటే ఈ వీడియో అనేది డిలీట్ కావచ్చు, అండ్ స్ట్రైక్ రావచ్చు, ఏమైనా రావచ్చు. సో నా కంప్లీట్ పోర్ట్ఫోలియో అనేది చూపించలేను, బట్ చూపిస్తాను సూన్ చూపిస్తాను. ఎందుకంటే దానికి కొన్ని సర్టిఫికేషన్స్ కావాలి, అవి నేను గ్యాదర్ చేశాను కొన్ని. ఇంకోటి ఫైనల్ సర్టిఫికేషన్ ఉంది, దాని పేరు చెప్పను. ఐ థింక్ మీకు తెలిసిపోయి ఉండాలి ఇప్పటి వరకు ఫైనల్ సర్టిఫికేషన్ ఒక ఎవరికి ఉంటది అన్నట్టు. ఓకేనా అండి. రైట్. ఇప్పుడు క్యాపిటల్ వచ్చేసి 40,000. 40,000 కి నేను ప్రాఫిట్ ఎంత చేశాను అంటే, ఇక్కడ మీరు చూడండి, 29,254. అంటే మన ప్రాఫిట్ వచ్చేసి 29,000. అండ్ ఈ రెండిట్లో పర్సంటేజ్ చేంజ్ కాలేదండి. ఇక్కడ 73.5% ప్రాఫిట్ బుకింగ్ మంత్లీ. అంటే నేను 40,000 పెట్టుకుంటే నాకు వచ్చిన ప్రాఫిట్ 29,000. ఇక్కడ పర్సంటేజ్ చూసుకున్న లగ్భగ్ ఇక్కడ ఐ థింక్ 82.5% ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ చేశాను. క్యాపిటల్ ఎంతైనా కానివ్వండి, మన దగ్గర మనము ఒక ట్రేడింగ్ క్వాంటిటీ ఇన్ఫో అనేది మైండ్ లో పెట్టుకోవాలి. ఫర్ ఎన్ ఎగ్జాంపుల్ ఇది చూడండి, ఈ ట్రేడింగ్ క్వాంటిటీ ఇన్ఫో అనేది నేను 50,000 కి యూజ్ చేస్తాను. ఎలా అంటే, నిఫ్టీలో నేను నా దగ్గర 50,000 ఉంటే విత్ రిస్క్ మేనేజ్మెంట్ ఒక్క లాట్ అనేదే కొంటాను. బ్యాంక్ నిఫ్టీ అయితే 2 లాట్లు కొంటాను. సెన్సెక్స్ అయితే 3 లాట్లు కొంటాను. నా దగ్గర 1,00,000 ఉంటే. ఈ ట్రేడింగ్ క్వాంటిటీ ఇన్ఫో కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి. మీకు కావాలంటే కామెంట్ పెట్టండి, లేకపోతే వాట్సాప్ లో మెసేజ్ పెట్టండి. ట్రేడింగ్ క్వాంటిటీ ఇన్ఫో కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఇది 1 lakh ఉంటే నిఫ్టీలో 2 లాట్స్, బ్యాంక్ నిఫ్టీలో 4 లాట్స్, సెన్సెక్స్ లో 5 లాట్స్. ఇది ఈ ట్రేడింగ్ క్వాంటిటీ ఇన్ఫో అనేది ఫర్ 1 lakh. నా దగ్గర కనుక 1 lakh ఉంటే నేను ఈ ట్రేడింగ్ క్వాంటిటీ ఇన్ఫో
తీసుకుంటాను. దీన్నే ఫాలో చేస్తున్నాను. ఇప్పుడు నాకు చాలా మంది ఏమంటారు అంటే, బ్రదర్ నేను ఒక 10,000 తీసుకొని వచ్చాను, పోయాయి. బ్రదర్ నేను ₹1,00,000 తీసుకొచ్చాను, పోయాయి. స్టాక్ మార్కెట్ లో పైసలు పోతాయి అంటే నేను నమ్మను. ఎవరి పైసలు పోతాయి అంటే ఎవరికైనా గ్రీడ్ ఉంటది, లెర్నింగ్ ఉండదు, వాళ్ళ డబ్బులు పోతాయి. లెర్నింగ్ ఉంది, గ్రీడ్ కూడా ఉంది, వాళ్ళ డబ్బులు పోతాయి. డిసిప్లిన్ లేనిది మార్కెట్ పైసలు ఇవ్వదు. మీ దగ్గర డిసిప్లిన్ లేదు అంటే మార్కెట్ లోకి రాకండి ప్లీజ్. చాలా కుటుంబాలు కష్టపడుతున్నాయండి స్టాక్ మార్కెట్ లో పైసలు పోగొట్టుకొని. సో మీరు దాంట్లో రాకండి. ప్రాపర్ గా లెర్నింగ్ చేయండి. ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి లెర్నింగ్, నా దగ్గర ఫ్రీ ఆఫ్ కాస్ట్ కంప్లీట్. పర్సనల్ గా ఏమైనా గైడెన్స్ చేయాలంటేనే నేను ఏమైనా ఛార్జ్ తీసుకొని చేస్తాను, కానీ కంప్లీట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇవన్నీ కంప్లీట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. పర్సనల్ గా హెల్ప్ చేయాలి అంటేనే మనం కొంచెం ఛార్జ్ తీసుకొని, నా టైం ఉంది కాబట్టి నేను గైడ్ చేస్తాను, కానీ నా దగ్గర లెర్నింగ్ కంప్లీట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. అన్ని యూట్యూబ్ లో ఉన్నాయి, పీడిఎఫ్స్ ఉన్నాయి, అన్ని ఫ్రీ ఆఫ్ కాస్ట్. అండ్ ఈ మధ్యలో నేను ఏం చేశాను అంటే, చాలా మంది బ్రదర్ మాకు మీరు చెప్పే కాన్సెప్ట్స్ అర్థం కావట్లేదు అని చాలా మంది అన్నారు. నాకు డ్రా చేయడం అర్థం అవుతుంది, కానీ డ్రా చేయడం రావట్లేదు. ఇండైరెక్ట్స్ అర్థం అవ్వట్లేదు, బట్ చూస్తే అర్థం అవుతున్నాయి, బట్ డ్రా చేయడం రావట్లేదు. సో అర్థమయ్యే సిచ్యువేషన్ లో మేము మధ్యలో ఉన్నాము అని చాలా మంది నాకు చెప్తే నేనేం చేశాను అంటే, ఒక ఇండికేటర్ అనేది క్రియేట్ చేశాను. ఇండికేటర్, ఆ ఇండికేటర్ వచ్చేసి మీకు ట్రేడింగ్ వ్యూలో ఆర్డర్ బ్లాక్స్, ఎఫ్ఈజీస్, ట్రెండ్ లైన్స్ విత్ ఈఎంఏ కంప్లీట్ గా అదే ఐడెంటిఫై చేస్తుంది. చాలా మందికి ఐడెంటిఫై చేయడం రావట్లేదు కాబట్టే ఈ ఇండికేటర్ అనేది మై స్క్రిప్ట్, ఇది నేను పెడితేనే రావాలి, మీకు ట్రేడింగ్ వ్యూలో ఎక్కడ దొరకదు. ఎంఎస్బి ట్రేడ్స్ కనిపిస్తుందా అండి? ఆర్డర్ బ్లాక్ విత్ లిక్విడిటీ స్వైప్ అండ్ ఇంబ్యాలెన్స్ అంటే మార్కెట్ లో ఆర్డర్ బ్లాక్ ఉన్నప్పుడు ఎలా ట్రేడ్ చేస్తుంది. అండ్ ప్రీవియస్ బ్రేక్ డౌన్ లెవెల్ నెక్స్ట్ డే బ్రేక్ అయ్యింది కాబట్టి రీటెస్ట్ రివర్సల్. అండ్ ప్రెసెంట్ డే రెడ్ క్యాండిల్ అనాలిసిస్, ఆర్డర్ బ్లాక్ ఇక్కడ ఇండికేషన్. సో ఈ ఇండికేషన్స్ అనేవి వస్తాయి, దీన్ని చేంజ్ చేయలేను. అండ్ ఈ ఇండికేషన్స్ అనేవి హెల్ప్ చేస్తాయి మీకు మార్కెట్ ని ఐడెంటిఫై చేయడానికి. ఎఫ్ఈజీ రీటెస్ట్, బ్రేక్అవుట్స్, బ్రేక్ డౌన్స్ ప్రతి ఒక్కటి ఇది ఐడెంటిఫై చేసి చూపిస్తుంది. బికాస్ ఎందుకంటే మీకు ఈజీ లెర్నింగ్ ఉండాలి. మార్కెట్ ని చూసి భయపడకూడదు, మార్కెట్ లో ప్రాఫిట్ అవుతుంది, బట్ ఏంటి అంటే కన్సిస్టెన్సీ ఉండాలి. ఆ కన్సిస్టెన్సీ అనేది లెర్నింగ్ తో ఉండాలి. వితౌట్ లెర్నింగ్ మీరు 10 ఏళ్ళు ట్రేడ్ చేసినా దట్ ఈస్ నాట్ వాట్ కాల్డ్ ఎక్స్పీరియన్స్. ఎక్స్పీరియన్స్ అనేది లెర్నింగ్ తో పాటే వస్తుంది. లెర్నింగ్ లేకుండా నేను మార్కెట్ లో దూకుతాను, కోట్లు సంపాదిస్తాను అంటే చేతికొచ్చే చిప్ప అండి, దాని తప్ప ఇంకా ఏం రాదు. సో నేను చాలా సీరియస్ గా చెప్తున్నాను, యాజ్ ఎ ఫ్రెండ్, యాజ్ ఎ బ్రదర్, యాజ్ ఎ స్మాల్ బ్రదర్, యాజ్ ఎ బిగ్ బ్రదర్, నేను ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, ప్లీజ్ లర్న్ చేయండి. లెర్నింగ్ అనేది ఎక్కడ పోదండి. లర్నింగ్ లో కూడా డిఫికల్టీస్ వస్తాయి, నేనున్నాను. ఆ డిఫికల్టీస్ అనేవి దూరం చేయడానికి నేను ఉన్నాను. ఓకేనా అండి? సో ఇప్పుడు ఈ చాలా మందికి ఇప్పుడు ఇంకో డౌట్, బ్రదర్ ఈ ట్రేడింగ్ అకౌంట్ మీదేనా, ఈ ట్రేడ్ చేసింది మీదేనా అంటే, కొంచెం ఇక్కడ పైకి వెళ్ళండి, ఇక్కడ మీద చూడండి అండి, ఇక్కడ పైన, ఇక్కడ పైన ఎంఎస్, అక్కడ బి కనిపించట్లేదు, ఎంఎస్బి అది నాదే. ఓకేనా అండి? ఇప్పుడు దీన్ని ఎలా చూపియాలి అంటే, మ్, నా పేరు వచ్చేసి మొహమ్మద్ సోహెల్ బాబా అండి. ఓకే, ఎంఎస్బి ఇక్కడ మొహమ్మద్ కనిపిస్తుందా? ఈ అకౌంట్ నాదే. ఇప్పుడు ఈ అకౌంట్ డీటెయిల్స్ మీద నేను కొట్టాను అనుకోండి, నాకు కంప్లీట్ డీటెయిల్స్ వచ్చేస్తాయి. ఇప్పుడు దాన్ని బ్లర్ చేయాలి, అది ఇది చేయాలి అంటే నా దగ్గర అంత టైం లేదు. ఇప్పుడు కూడా నేను నిద్రలో లేచి ఈ వీడియో అనేది రికార్డ్ చేస్తున్నాను. నా ముఖం మీద మీకు కనిపించదు, నేను నిద్రలో ఉన్నాను, బట్ కంటెంట్ అనేది మీ అందరికి ఇవ్వాలి కాబట్టి ఇచ్చాను. ప్రీవియస్ నేను మార్చ్ లోనే ట్రేడింగ్ స్టార్ట్ చేశాను, బట్ ఏంటి అంటే మా ఫాదర్ హెల్త్ కొంచెం ప్రాబ్లం కావడం వల్ల, నాకు టైం దొరకకపోవడం వల్ల, కొన్ని లైవ్ సెషన్స్ తీసుకోవడం వల్ల ఏం జరిగింది అంటే టైం దొరకలేదు. ఓన్లీ 5,000 దాని లోపల ప్రాఫిట్ అనేది చేశాను. దాని తర్వాత వదిలేశాను. చలో చూద్దాం, మనకు ఏప్రిల్ మేలో టైం దొరుకుతుందని చూశాను. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే
నా మోస్ట్ ఆఫ్ ది ట్రేడ్స్ ఇక్కడ మీరు ఎక్కడైనా చూడండి, నా మోస్ట్ ఆఫ్ ది ట్రేడ్స్ అనేవి సెన్సెక్స్ లోనే ఉంటాయి. ఎందుకు సెన్సెక్స్ లో ఉంటాయి అంటే నేను క్యాపిటల్ అనేది చాలా లో యూజ్ చేస్తున్నాను, 40,000 యూజ్ చేస్తున్నాను కాబట్టి నా క్యాపిటల్ అనేది చాలా లో. నేను ఎండ్ ఆఫ్ ది మంత్ బ్యాంక్ నిఫ్టీకి వచ్చాను, ఎందుకంటే ఇక్కడ ఒక 29, అక్కడ ఒక 40,000, నాకు మొత్తం 69,000 క్యాపిటల్ అనేది అయ్యింది. సో నేను ఎండ్ ఆఫ్ ది మంత్ వచ్చే వరకు బ్యాంక్ లో ట్రేడ్ చేశాను. ఇప్పుడు చూడండి, ఫస్ట్ డే ఏప్రిల్ 2026 ఫస్ట్ డేనే నాకు వచ్చిన లాస్ వచ్చేసి 3,021. దాని తర్వాత థర్స్డే 5,000, దాని తర్వాత మండే, ట్యూస్డే, వెనస్డే, ఫ్రైడే, దాని తర్వాత చూసుకుంటే మళ్ళీ మండే ఒక లాస్ వచ్చింది, మళ్ళీ వెనస్డే లాస్ వచ్చింది, మళ్ళీ 5K ప్రాఫిట్. మీరు ఇక్కడ ఒక విషయం అబ్జర్వ్ చేయాలి, నాకు లాస్ లో అక్కడ ఒకటి కనిపిస్తున్నాయి, కానీ కంటిన్యూగా మీరు చూడండి అన్ని గ్రీనే ఉన్నాయి. దీనికి రీజన్ ఏంటి అంటే నేను ట్రేడింగ్ క్వాంటిటీ ఇన్ఫోనే ఫాలో చేస్తాను. నేను నా సొంతంగా ఇక్కడ 100 క్వాంటిటీ కొనాలి, అక్కడ 50 క్వాంటిటీ కొనాలి, అలా ఉండను. ఇప్పుడు మీరు ఇక్కడ చూడండి, వెనస్డే ట్రేడ్స్ చూడండి, వెనస్డే అన్ని సెన్సెక్స్. ఎందుకు ఇప్పుడు ఇన్ని ట్రేడ్స్ కనిపిస్తున్నాయి కదా, దీని లోపల కొన్ని రిజెక్టెడ్ ట్రేడ్స్ కూడా ఉన్నాయి, కొన్ని క్యాన్సల్డ్ ట్రేడ్స్ కూడా ఉన్నాయి. సో ఇన్ని ట్రేడ్స్ అనేవి కంటిన్యూ కావు. ఒక్క లాట్ తో చేస్తున్నాను కాబట్టి నేను మాక్సిమం ఇంట్రాడేలో 3 to 2 ట్రేడ్స్ తీసుకుంటానండి. ఓకేనా? ఇప్పుడు 40,000 కి 10% ఎంత? 4,000. నాకు 2,000 వచ్చినా చాలు అన్నట్టు 3 ట్రేడ్స్ లో సింగిల్ లాట్ లో 2,000 తీసేస్తాను. సో ఇప్పుడు ఇక్కడ 4,000 వచ్చింది. ఇక్కడ 4,000 ఎందుకు వచ్చింది మండే? ఎందుకంటే ఇక్కడ మీరు చూడండి, బై సెల్ బై సెల్, ఇక్కడ 2 ట్రేడ్లే తీసుకున్నాను. ఈ 2 ట్రేడ్స్ లో నాకు వచ్చింది ప్రాఫిట్ ఎంత? 4,500 ప్రాఫిట్. ఈ ట్రేడ్స్ అన్ని సెన్సెక్స్. మళ్ళీ ఇక్కడ థర్స్డే ఓన్లీ 2 ట్రేడ్స్ 3 ట్రేడ్స్ అంతే, దానికన్నా ఎక్కువ ట్రేడ్స్ అనేవి నేను తీసుకోను. ఇక్కడ తీసుకున్న ట్రేడ్స్ అన్ని 1 2 3 బై తీసుకున్నాను, ఒకటి సెల్ అయితే 3 ట్రేడ్స్, ఇక్కడ కూడా 3 ట్రేడ్స్. సో కంటిన్యూస్ గా 2 to 3 ట్రేడ్స్ పర్ఫెక్ట్ తీసుకోవాలి. ఎలా తీసుకోవాలి? లెర్నింగ్ ఉంటేనే తీసుకోవాలి. అగ్రెషన్ లో వెళ్ళి ఇప్పుడు నాకు ఫస్ట్ డే లాస్ అయ్యింది, ఇదే ఎవరికైనా నార్మల్ పర్సన్ కి లాస్ అయ్యిందే అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు సార్? డిప్రెషన్ లో వెళ్ళిపోతారు. రేపు ట్రేడ్ తీసుకోవడానికి చేతులు వణుకుతాయి, అరే నేను లాస్ అయింది, ఇవాళ లాస్ అయితే ఆ మైండ్ లోకి వెళ్తారు. కానీ మార్కెట్ గురించి తెలిసిన వాళ్ళు అసలు ఆ స్టేట్ ఆఫ్ మైండ్ లో ఆలోచించరండి. అండ్ ఇప్పుడు ఇంకో విషయం, లెర్నింగ్ లేని వాళ్ళు ఏం చేస్తారు అంటే 100 క్వాంటిటీతో లాస్ చేశారు అనుకోండి, ప్రాఫిట్ అనేది మళ్ళీ 60 క్వాంటిటీతో చేస్తారు. మీకు 100 క్వాంటిటీతో లాస్ అయితే మళ్ళీ 100 క్వాంటిటీతోనే ట్రేడ్ చేయాలి. అట్లా చేస్తేనే రికవరీ అవుతుంది. అలా కాకుండా నేను క్వాంటిటీ తక్కువ పెట్టుకుంటాను, లాస్ అయితే ఏమో మళ్ళీ ఏమవుతుందో అని చెప్తారు. దాంతో ఏమవుతుంది తెలుసా? అది 60 క్వాంటిటీకి ప్రాఫిట్ అవుతుంది. అయితే అప్పుడేం ఆలోచిస్తారు తెలుసా? అరే 60 ఇక్కడ 100 క్వాంటిటీని పెట్టుకునేది ఉందే, అలా పెట్టుకుంటేనే నాకు ప్రాఫిట్ వచ్చేదేమో, అలా ఆలోచిస్తారు. నెక్స్ట్ టైం ఏం చేస్తారు అంటే కాన్ఫిడెన్స్ తో 100 క్వాంటిటీ పెట్టుకుంటారు, ఆ 100 క్వాంటిటీగా లాస్ చేస్తుంది మళ్ళీ. సో దాని తర్వాత ఫ్రస్ట్రేషన్ లో స్ట్రెస్ లో వచ్చేసి ఆ మార్కెట్ నైనా వదిలేస్తారు, లేకపోతే మార్కెట్ ని బూతులైనా తిడతారు, కంప్లీట్ గా బూతులు తిడతారు, తిట్టేసి వదిలేస్తారు. దాని తర్వాత అబ్బాయి మార్కెట్ కాదు, మార్కెట్ వేస్ట్, మార్కెట్ ఒత్తిగా లాసే అవుతుంది. తప్పు మన దగ్గర ఉంది, మార్కెట్ తన పని తను బాగానే చేస్తుంది, మనం ఐడెంటిఫై చేయడంలో మిస్టేక్ చేస్తున్నాము అని ఎవరు అగ్రి చెయ్యరు. అలా అగ్రి చేస్తే చాలా ప్రాబ్లమ్స్ కదా, ప్రెస్టేజ్ మాట వచ్చేస్తుంది, అరే మార్కెట్ మంచిది కాదురా, మార్కెట్ లో లాస్ అవుతుంది అని చెప్తారు చాలా మందికి. సో మార్కెట్ ఈజ్ వెరీ గుడ్, మార్కెట్ ప్రాఫిట్ ఇస్తుంది. మన దగ్గర చిన్న క్యాపిటల్ అయినా పెద్ద క్యాపిటల్ అయినా మనం ప్రాఫిట్ చెయ్యొచ్చు. బట్ ఏంటి అంటే కన్సిస్టెన్సీ విత్ లెర్నింగ్ ఉండాలి, అప్పుడే ఎక్స్పీరియన్స్ అనేది గెయిన్ అవుతుందండి. వితౌట్ దాట్ ఇఫ్ యూ వాంట్ టు ట్రేడ్ ఇన్ మార్కెట్, మార్కెట్ విల్ కిక్అవుట్ చేసేస్తుంది మనల్ని. ఓకేనా? ఇప్పుడు 25,000 క్యాపిటల్ తో ట్రేడింగ్ అయిపోయింది, ఇప్పుడు 40,000 క్యాపిటల్ ట్రేడింగ్ అయిపోయింది. నెక్స్ట్ ఈ మే అయినా కానివ్వండి, జూన్ అయినా కానివ్వండి, ఒక సర్ప్రైజ్ వీడియో వస్తుంది. దాని లోపల 70,000 తో లేకపోతే 1 lakh తో ట్రేడ్ చేస్తే మనకి ఎంత ప్రాఫిట్ వస్తుంది, అది కూడా నేను మీకు వీడియో అప్లోడ్ చేసి చూపిస్తాను. జస్ట్ వెయిట్ చేయండి, చాలా మజా వస్తుంది. మార్కెట్ లో ఎలా ప్రాఫిట్ తీయొచ్చు అనేది ఈజియెస్ట్ వే చూపిస్తాను నేను. ఓకేనా అండి? పీడిఎఫ్స్
కామెంట్ పెట్టండి. ఇండికేటర్ కామెంట్ పెట్టండి. అండ్ లెర్నింగ్ సెక్షన్స్‌లో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ పెట్టండి. వాట్సాప్‌లో హాయ్ అని మెసేజ్ పెట్టండి. నేను రెడీ ఉంటానండి హెల్ప్ చేయడానికి. మీకు నా అనాలిసిస్ నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మన యూట్యూబ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.